హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్ జూలాజికల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దసరా హాలిడేస్ సందర్భంగా క్రౌడ్ చూసారు ఎలా ఉందో. వైజాగ్ జూ పార్క్ చూడడానికి వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, అలానే ఫారినర్స్ కూడా వస్తారు. ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్నాం. చిల్డ్రన్స్కి 30 రూపీస్, అడల్ట్స్కి 70 రూపీస్, కెమెరాకి 50 రూపీస్, వెహికల్ లోపలికి అలౌ చేయడానికి 750 అట. వెహికల్స్ అవుట్ సైడ్ పార్కింగ్ కూడా ఉంది. ఇంకా మొదలెడదామా? లోపలికి వెళ్దాం. జూ లేఅవుట్ స్టెప్ బై స్టెప్. ఇది టోటల్ 625 ఎకర్స్ అట. జూ పార్క్ గ్రాఫ్ ఇది చూసారు కదా. మొత్తం మనం ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నది కూడా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండింగ్ వరకు ఏ ఏరియాలో ఏ యానిమల్ ఉందో ఉంటుంది అనమాట. నేమ్ కూడా రాసింది, జూమ్ చేసి చూపిస్తానండి. స్టార్టింగ్ అవి ఒక జాతి కొంగలట, కుర్రాడు చెప్తున్నాడు. అవి బొచ్చు పీక్కుంటున్నాయా లేకపోతే వాష్ చేసుకుంటున్నాయా అర్థం అవట్లేదు. చూడండి ఎంత బాగున్నాయో. అవి రెండు లవ్ బర్డ్స్ లాగా ఉన్నాయి. నిజంగా అక్కడెక్కడో లవ్ బర్డ్స్ అన్నారు కానీ పక్షులు చాలా బాగున్నాయి. ఇవి మా వైఫ్ వెళ్ళనివ్వట్లేదు ముందుకి. బాగుంది కదా. కొంగలు బాగుంది. రైనో చచ్చిపోయిందా బతుకుందా అంటే పడుకుందమ్మా. ఎలిగేటర్ ఫిష్, వైట్ షార్క్. మా వైఫ్ దాంతో ఆడుకుంటుంది. మొబైల్ లైట్కి ఇవి అటు ఇటు పారిపోతున్నాయి. చల్లగానే ఉంది, బయట ఎండ కాస్తున్నా. కోతి జాతికి చెందిన యానిమల్స్ అన్ని ఈ వేలో ఉన్నాయి. బాబుని ఉంది ఇక్కడ, అదిగో బాబుని, ఇగో బాబుని బాగున్నాయి. ఇక్కడ కూర్చుని ఉన్నాయి. పై చూడండి ఏంగా తల కింద గట్టి పడుకుంది. ఇక దాని మీద కూర్చున్నా, అక్కడ కూర్చున్నా. యానిమల్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, పుచ్చకాయలు అయ్యి. వయ్యారి బామ్మాని హంస నడక. అదిగో పైన పైన కూర్చుంది. అదిగో పండుకోతి. చూసారా మాస్టర్, దీని డబుల్ యాక్షన్. బ్లాక్ మంకీ రెండు ఉన్నాయిరా. ఇగో దాని పక్కన ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. వాటికి పాకలు బాగా వేస్తారు అక్కడికక్కడ. మనుషుల కన్నా ఇవి నయం. చూడండి అది ఎలా ప్లేస్ ఇస్తుందో కూర్చోవడానికి. మంకీ ఫ్యామిలీ అంట, మా అమ్మాయి చెప్పింది. ఇదిగో స్టంప్ టైల్డ్ మకాక్యూ. ఏదేమైనా యానిమల్స్ అండ్ ప్లాంట్స్ శాస్త్రీయ నామాలు వెరైటీగా ఉంటాయి. కాంక్ష ఎలా చూడు, ఇందులో క్లియర్ గా కనబడుతుందా. ఇదిగో మసాజ్ చేస్తుందా, పేలు చూస్తుంది. అది పేలు చూసుకుంటున్నాయి. అవి గ్రూప్ డిస్కషన్ లో ఉన్నాయి. అలా
ప్రశాంతంగా పడుకున్నాయి. జంగిల్ డాగ్ అదిగో, అదిగో చూసింది. ఎంతసేపు చూసినా అది నేను తిరగా అని కోపం నుంచి కూర్చుంది అది. ఇండియన్ వైల్డ్ డాగ్ అట ఇది. ఇక్కడ పడుకుంది, బాగా కనబడుతుంది కదా. హైనా హైనా అమ్మా, హైనా గైస్, హైనా అది అక్కడే తిరుగుతుంది అది. అదిగో, ఇవి గుంపుగా ఉంటే సింహాలను కూడా ఎదిరిస్తాయి. అడవిలోనే డేంజరస్ యానిమల్ ఇవి, గుంపులుగా పడిపోతాయి. యానిమల్స్ మీద సింగిల్ గా ఇద్దరు కనబడ్డా కూడా అది గుంపులుగా పడిపోతాయి. డేంజరస్ యానిమల్స్. అదిగో, దానికి హెల్త్ ఇష్యూ ఏదో ఉంది కానీ హైనా ఉంది కదా, దానికి హెల్త్ బాగోలేదట. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరో వచ్చారట దాన్ని చూడడానికి, తీసుకువెళ్ళడానికి. అదిగో చూసారు కదా, హైనాకి అసలు అప్పటికి నాకు డౌట్ వచ్చింది. అది తిరిగి విధానం చూసి అక్కడ, అదే మన ఇంట్లో కుక్క చూసారా, హెల్త్ బాగోనప్పుడు ఏదైనా పచ్చిగడ్డి అంటే తినేసి వామిటింగ్ చేసుకుంటే, అలాగే ఇది కూడా అక్కడ తిరుగుతూ ఉంది. లియోపార్డ్ చిరుతపులు చూసారా ఎలా ఉందో. బెంగాల్ టైగర్ అదిగో. పడుకోక అక్కడ పడుకోకమ్మా, ఇలా వచ్చేయమ్మా, ఇలా వచ్చేయమ్మా, ఇలా వచ్చేయమ్మా. అరుస్తుంది రో, దానికి హెల్త్ బాగాలేదు. బెంగాల్ టైగర్ అక్కడ చూసాం, ఇంకా చాలా దూరం ఉంది, నడుస్తా వెళ్తున్నాం. ఇంకా ఎక్కడ ఉందో, అది ఫ్రంట్ ఉంది అనుకుంటా. పిల్లలు అప్పుడే, ఈ ఎండ కూడా ఎక్కువ ఉందేమో, పిల్లలు అప్పుడే ఆవేశపడిపోతున్నారు. డాడీ వద్దు డాడీ, జూ పార్క్ వద్దు డాడీ, బీచ్కి వెళ్ళిపోదాం డాడీ అంటుంది. ఈ పిల్ల ఈ పిల్ల ఈ పిల్ల ఈ పిల్ల చూడు 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 చూడు, ఇలా చూడు. ఉజ్జు సిస్టర్స్ అడ్మిన్ ఈవిడే. 625 acres ఇది మొత్తం. ఇంకా జనాలు చాలా మంది వచ్చారు ఇవాళ, హాలిడేస్ కదా, ఫుల్ క్రౌడ్. బాగుంది. ఇక వైట్ టైగర్ అక్కడ ఉంది. కింద మళ్ళీ పైన ఒకటి పడుకుని ఉంది, ఎండ్లోనే పడుకుంది అది. ఎయిర్లెట్ మకావ్ అట అది, మకావ్. ఏంటమ్మా అందులో ఏం లేవు, ఉంటాయి ఇగో నాకు కనబడుతున్నాయి. అవిగో అవిగో, నేను తీస్తాను చూడు. అవిగో చూడా, అదిగో. అయ్యో అక్కడ ఉన్నాయి రెండు కూర్చుని. లవ్ బర్డ్స్ అంటారు చూసారా, వాళ్ళు లవ్ బర్డ్స్ అని మెన్షన్ చేశారు అది ఇక్కడ, అవే. కనుజు రూషా యూనికోలర్. ఎక్కడుందమ్మా, చెట్టు వెనకాల ఉందా. హాయ్ హాయ్ తల్లి. నడవలేని వాళ్ళు అలా పెట్టుకుని వెళ్తున్నారు వెహికల్స్, దానికి సపరేట్ పే చేయాలి.
ఇక్కడ డియర్స్ ఎక్కువ ఉన్నాయి. ముందేమో 3-4 ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి. డియర్స్ అంటే ఇవి డియర్స్ కాదు, నేమ్ కూడా అక్కడ బోర్డు లేదు. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి వాటర్ తాగుతున్నాయి. ఎండ కూడా వాటికి అంత ఎండ ఎఫెక్ట్ కూడా ఉండదు, చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బాగా గుబురుగానే ఉంది చెట్లు, దానివల్ల వీటికి ఎండ కూడా అంత తెలియదు. వీటికే నాకు తెలిసి ఎక్కువ స్పేస్ ఇచ్చారు అనుకుంటాను. కామన్ స్క్వేరల్ మంకీ, లైన్స్ అండర్ మెయింటెనెన్స్ అంట. ఎక్కడుందమ్మా? లేదమ్మా, అండర్ మెయింటెనెన్స్ అటండి, లైన్స్ లేవు. మన బ్యాడ్ లక్, అండర్ మెయింటెనెన్స్ అని ఉంది. అండర్ మెయింటెనెన్స్ అంటే ఏంటని అడుగుతుంది మా అమ్మాయి. అండర్ అంటే అక్కడ ఉందని చెప్తుంది. అండర్ దూకేయాలి అంతే. టైకోండో నేర్చుకున్నది అందుకే యాక్టివ్గా ఉండాలి. పడిపోతారా అయినా అవి అయినా ఇది అక్క అది లోపలికి వెళ్ళిపోతుంది. ఫుడ్ పెట్టారనుకుంటా. హాయ్ హాయ్, వైజాగ్ జూ పార్క్ వచ్చారు కుర్రాళ్ళు. మన ఛానల్ చూడండి, మన ఛానల్ నేమ్ ఉజ్జు సిస్టర్. ఉజ్జు సిస్టర్. మీరు కన్ఫర్మ్ గా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. యానిమల్స్ నేమ్స్ కూడా కామెంట్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్. బాయ్ బై ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బోరింగ్ ఫీల్ అవుతుంది. బీచ్ కి వెళ్ళిపోదాం డాడీ అంటుంది. దగ్గర అటు సైడ్ నీటిలో రాయి ఉంటుంది చూసారా, ఆ రాయిలో ఉంది హిపోటమస్, నీటి ఏనుగు. అది అది ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. బటర్ఫ్లైస్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్, చూడగానే ఎంతో ఆహ్లాదం కలిగే బటర్ఫ్లైస్. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవడానికి చాలా బాగుంది. బట్ ఈ గోడామ్ టైప్ ఉన్న బటర్ఫ్లై హోమ్లో సీజన్ కాదనుకుంటా, బటర్ఫ్లైస్ తక్కువ ఉన్నాయి. రెప్టైల్స్. మా వైఫ్ భయపడి రానని బయట ఉండిపోయింది. మా పెద్దమ్మాయి నేను వెళ్ళాం చూడడానికి. చూసారా అవి కొమ్మకి ఎలాగా అతుక్కుపోయాయో. పాము పొరది గ్లాస్ కంటుకుని ఉంది. నాగపాము. పాములన్నీ చెట్లలో కొమ్మలకు చుట్టుకొని ఉన్నాయి. చూడండి, అది బయటకు కనపడలేదు కదా. ఇండియన్ రాక్ పైథాన్. చూసారా ఒక చెట్టుకు చుట్టుకుని ఉంది. బుష్ బుష్. ఎంత ధైర్యవంతుడైన పాములు చూసి భయపడవలసిందే, అవునా కదా ఫ్రెండ్స్? ఈ పాము చూసారా కింద నుంచి పైకి వెళ్తుంది కదా, చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ట్రై చేసింది, అవ్వలేదు. నైస్ కదా. గ్రీన్ ఇగ్వానా. ఇవి తొండ జాతికి చెందినవి. చాలా జీవులు మనకు కంట్రీకి సంబంధించినవి కాదు. ఉడుము, పట్టర పట్టు, ఉడుం పట్టు, ఉడుం పట్టు అంటారు కదా, వీటి నుంచి వచ్చింది ఆ నేమ్. ఒకసారి పట్టుకున్నా అంటే ఇవి వదలవు,
అంత గట్టిగా పట్టుకుంటే వాళ్ళకి. హాయ్ హాయ్, పిల్లలందరూ హాలిడేస్ వల్ల జూ పార్క్ చూడడానికి వచ్చారు. మొసళ్ళు, ఇందులో 2 టైప్స్ ఆఫ్ మొసళ్ళు ఉంటాయి. మంచినీటి మొసళ్ళు అండ్ ఉప్పు నీటి మొసళ్ళు అని కూడా ఉన్నాయి. మొసళ్ళు చూసారా, వాటిని చూస్తేనే భయం వేస్తుంది కదా. కానీ అన్నీ కూడా గుంపులుగానే ఉన్నాయి. మంచినీటి మొసళ్ళు అనుకుంటా ఇవి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. బట్ ఉప్పు నీటి మొసళ్ళు మాత్రం అక్కడ కనబడలేదు. చూసాం కానీ చాలాసేపు చూశాను, ట్రై చేశాను. బట్ నీటిలో ఉన్నాయో లేకపోతే ఎక్కడ ఉన్నాయో తెలియదు, కనపడలేదు మొసళ్ళు. అదిగో అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరో కూడా ఆగలేదు అక్కడ. ఎందుకంటే మొసళ్ళు లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, వెయిట్ చేయలేరు కదా. నేను వెయిట్ చేశాను, బట్ నాకు మొసళ్ళు ఎక్కడ కనబడలేదు. ఇంకా టైం కూడా లేదని స్టార్ట్ అయిపోయాను. అదిగో ఉప్పు నీటి మొసళ్ళు, సెలయేరు వాటి చెరువు సగం పైగా అయింది. అదిగో వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారట, కజిన్ బ్రదర్స్ అట, నలుగురు ఎంతమంది వచ్చారు. చాలా బాగా మాట్లాడారు వీళ్ళు. నేను డౌట్ వచ్చి ఇంకా ఫ్రంట్కి ఎలా వెళ్ళాలని అడిగితే, ఇలా స్ట్రైట్ వెళ్ళండి దగ్గర అని చెప్పారు. ఇంకా లాస్ట్కి వచ్చేసిందని చెప్పారు. బట్ ఇంకా చాలా ఉంది అప్పటికే. ఫ్యూ యానిమల్స్ కూడా మిస్ అయ్యాయి టైం లేక. హాయ్, పాప పేరు పుష్ప అట. పుష్ప తగ్గేదలే, అస్సలు తగ్గేదలే. ఆ అమ్మాయి చాలా బాగా, చూడండి ఆ పాప చూపు చూడండి, కళ్ళు ఎంత బాగుంటాయో. యానిమల్స్ని, చాలా యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఇయర్ పాటు అడాప్ట్ చేసుకోవడానికి ఇస్తారట. వాటి మెయింటెనెన్స్కి అడాప్ట్ చేసుకున్న వాళ్ళే ఇస్తారు. ఫుడ్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మెయింటెనెన్స్కి అడాప్ట్ చేసుకున్న వాళ్ళ బోట్లు కూడా చాలా దిక్కున ఉన్నాయి. ఈ యానిమల్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఫారినర్స్. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చూసి, డాడీ వాళ్ళిద్దరు సేమ్ గొడుగులు పట్టుకెళ్తున్నారు డాడీ అంటుంది. పిల్లలు భలే అబ్జర్వ్ చేస్తారు ఇలాంటివన్నీ. మనం అంత ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేయం, కానీ పిల్లలకి ఇంట్రెస్టే కదా అన్నిట్లో. ఇక్కడ నుంచి మా పిల్లలు నడవలేక మా వైఫ్ వాళ్ళు దిక్కున కూర్చుండిపోయారు. రిమైనింగ్ యానిమల్స్ని స్పీడ్గా నేనే తిరిగి తీసేసాను వీడియోస్. ఎలిఫెంట్స్, వీటిలో ఎలిఫెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇండియన్ ఎలిఫెంట్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఇండియన్ ఎలిఫెంట్స్ కన్నా సౌత్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ పెద్దగా ఉంటాయి. కొండమేక, అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఇది కొంగ రకం కొంగ, బట్ ఇది ఒక రకమైన కొంగ. నెమలికి సంబంధించిన షెడ్లు చాలా ఉన్నాయి, పొడవుకి ఉన్నాయి. కంటిన్యూషన్ ఒక 15 ఎన్నో ఉన్నాయి. పక్షులకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, ఒకే ఏరియాలో. అవును, చెప్పడం మర్చాను, జూలాజికల్ పార్క్ మండే హాలిడే అట. ఎవరైనా వైజాగ్ సరౌండింగ్స్లో కానీ ఎవరైనా వీకెండ్స్ వచ్చినప్పుడు కానీ జూలాజికల్ పార్క్ వైజాగ్ ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వైట్ పికాక్, జిరాఫీ. పొడవుగా ఉన్న వాళ్ళు అందరినీ వీటితోటి కంపేర్ చేస్తారు, జిరాఫీలా ఉన్నవరా అని. చూసారా, చాలా బాగున్నాయి కదా. టైం తక్కువ ఉండడం వల్ల స్పీడ్గా లాగించాను. ఈము పక్షి,
ఉష్ణ ఉష్ణపక్షి అండ్ ఈము పక్షి ఇవన్నీ కూడా ఒకే కోడి జాతికి సంబంధించినవి. ఇక్కడ వరకు చూసారంటే మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మధ్యలో చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను, వీడియో పెద్దది అయిపోవడం వల్ల అది పెట్టడం అవ్వలేదు. మధ్యలో యూట్యూబర్స్ కూడా కనబడ్డారు. కంగారో, బట్ కంగారో లేదు. మనకు మిస్సింగ్ ఏంటంటే లయన్ ఒకటిని, కంగారో ఒకటి మిస్ అయింది. ఉన్నా కూడా అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఉష్ణపక్షి, దీని ఎగ్ చాలా కాస్ట్, హై కాస్ట్. వీడియో ఇక్కడితో అయిపోయింది. ఇంకా కాకినాడ రిటర్న్ అవ్వడమే. చాలా బాగుంది ఇక్కడ, చాలా నీట్గా ఉంది. బట్ కొన్ని యానిమల్స్ అంటే వాటి ఫారెస్ట్లో ఉన్నంత హెల్దీగా ఇక్కడ ఉండవు కదా, దానివల్ల కొంచెం షిక్గా కనపడ్డాయి యానిమల్స్. ఈ దసరాకి చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు జూలాజికల్ పార్క్ని. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.